కృత్రిమ ఎల్పిజి ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఎల్పిజి చిక్కులు మోసుకొస్తుంది. దీనికి ప్రత్యేక దొరికితే ఎంత బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు అన్నమాట. మన సిఎస్ఆర్ఐ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పరిశోధకులు సైతము థైమిథైల్ ఈథర్ను సృష్టించడానికి రూపొందించిన దేశీయ పరిజ్ఞానం అలాంటి ఆశలే కల్పిస్తుంది అన్నమాట. మెథనాల్ అత్యంత చురుకైన చవకైన ఉత్ప్రేరకంతో థైమిథైల్ ఈథర్గా మార్చడం దీని ప్రత్యేకత. ఇది స్వచ్ఛందం అన్నమాట. దీన్ని ఎల్పిజి ప్రత్యామ్నాయంగా వాడుకునే అవకాశం ఉండడం గొప్ప విషయం. థైమిథైల్ ఈథర్ సుస్థిరమైన ఇంధనం మాత్రమే కాదు, పర్యావరణ హితం కూడాను. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో దీనికి ఎలాంటి తరంగం ఉండదు. రసాయన పరిస్థితుల్లో ఇప్పటికే దీన్ని విరిగా వాడుతున్నారు కూడాను. సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే డిఎంఈ మండినప్పుడు నుసి, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ వెలువడం చాలా తక్కువ. ఇది మండినప్పుడు విలువ ఉష్ణోగ్రత సామర్థ్యం ఎల్పిజితో సమానంగా ఉండడం గమనార్హం. దీన్ని 10 బార్ పైన గురిచేసి ద్రవ రూపంలో మార్చొచ్చు కూడాను. అప్పుడు అది ఎల్పిజిలోని ప్రొపైన్ గుణాలకు సంతరించుకుంటుంది. పైగా ఈ జడమైనది క్షీణించదు, క్యాన్సర్ కారకం కూడా కాదు, విషతుల్యమైనది కూడా కాదు. ఎక్కువసేపు గాలి ప్రభావానికి గురైన ఫరాక్సిల్ పుట్టవు. భౌతిక రసాయన గుణాల మూలంగా థైమిథైల్ ఈథర్ను ఎల్పిజి ప్రత్యేకంగా వాడుకోవచ్చు అనమాట. ప్రత్యేకమైన స్టవ్లతో వంట కోసం నేరుగా ఉపయోగించుకోవచ్చు అనమాట. కావాలంటే ఎల్పిజిలోనూ కలపవచ్చు. గృహ వాణిజ్య పరిశ్రమ అవసరాలకు ఎల్పిజితో 20% వరకు దీన్ని కలపవచ్చని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇప్పటికే నిబంధన జారీ చేస్తుంది అనమాట. అంటే ప్రత్యామ్నాయం ఏంటంటే థైమిథైల్ ఈథర్ అనమాట. ఇది కృత్రిమ ఎల్పిజి ప్రత్యామ్నాయం అనమాట. 8% మాత్రం కలిపిన ప్రస్తుతం వాడకంలో ఉన్న సిలిండర్లు, రెగ్యులేటర్లు, బర్నర్లు వంటి వాటికి ఎలాంటి మార్పు చేయవలసిన అవసరం కూడా ఉండదు. అందువల్ల ఇళ్లలో పరిస్థితి తేలిగ్గా వాడుకోవచ్చు. ఎల్పిజితో డిఎంఈని కలిపితే కాలుష్యం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది, ప్రజల ఆరోగ్యం కూడా వస్తుందని చెప్తాం అనమాట. డిఎంఈ వాహనాల్లోనూ ఇంధనాలుగా ఉపయోగపడగలదు కూడా. డీజిల్ మాదిరిగానే ఇది భారీ ట్రక్కులు నడపడానికి తోడ్పడగలుగుతుంది. చాలా పరిశీలన నిరూపితమైంది. నౌకలు, సబ్మెరైన్ల ఇంధనంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పటికే డిఎంఈని ఓజోన్ దెబ్బతీసే క్లోరోఫోమ్ కార్బన్ బదులుగా ఏరోజెల్ ప్రొపైలెంట్గా వాడుతున్నారు. కాబట్టి రిఫ్రిజిరెంట్గా కూడా ఉపయోగించగలరు అనమాట. కొలోఫిల్, థైమిథైల్ సల్ఫేట్, మిథైల్ అసియేట్ వంటి విలువైన రసాయనాల ఉత్పత్తికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది దేశ ఆర్థిక బలువు చర్య కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఇది థైమిథైల్ ఈథర్ అన్నమాట. ప్రదర్శన దశకు వచ్చింది. ఉత్ప్రేరక సాయంతో మెథనాల్ను డిఎంఈగా మార్చడానికి సిఎస్ఆర్ఐ ఎస్ఎల్ ఉత్పత్తి పరిజ్ఞానం ప్రస్తుత ప్రయోగం దశలో ఉందన్నమాట. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రక్రియలు పోలిస్తే ఇది చౌకైంది కొనడం. అందుకే పలు రసాయన పరిశ్రమలు ఈ పరిజ్ఞానంతో డిఎంఈని ఉత్పత్తి చేయడానికి ఆసక్తి కూడా కనిపిస్తున్నాయి. వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం మొదలైతే ఎల్పిజి దిగుమతి తగ్గుతుండడం సంశయం అన్నమాట. ఈ విధంగా ఈ సంస్థ ద్వారా మనం అంతా మేలు చేయొచ్చని చెప్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.